హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ నేను చాలా బాగున్నానండి. ప్రస్తుతానికి మన వీడియో ఏంటంటే ఇడుముళ్ళకి వెళ్తున్నాం అనమాట. అయ్యప్ప స్వామి ఇడుముళ్ళకి. మన పాత వీడియోస్ కనుక ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి. నా వాయిస్ ఇలా ఉంది ఏంటంటే కోల్ చేసిందనమాట బాగా. అందులో చాలా డేస్ 1, 2 or 3 weeks అవుతుందన్నమాట వీడియోస్ అప్లోడ్ చేయక బ్లాగ్స్. ఎందుకంటే ఇంకా టైం అయితే గుళ్ళోకి ఎంటర్ అయ్యాక ఇంకా మా అమ్మ అయితే స్వామితో ఫొటోస్ దిగేశారనమాట. ఇంకా మేమైతే షాప్కి వెళ్ళామన్నమాట. కొబ్బరికాయ కొనుక్కొచ్చుకోవడానికి వెళ్తుంటే ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. గాయ్స్, ఈ దేవుళ్ళ పేర్లు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడైతే అయ్యప్ప స్వామి వారు దర్శనం చేసుకున్నాను అనమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో క్లిప్ తీసాను అనమాట. 7 seconds ఓన్లీ. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే స్వామి వారు బయలుదేరారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ఇంకా ఆటో దిగేసిన తర్వాత ఇంకా కాలువలో చూసారా ఫ్రెండ్స్, కాలువలో పిల్లగాళ్ళు చేపలు పట్టేసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసేసాము. భోజనాలు అవి చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే బట్టలు మరి తీసుకోవడం స్టార్ట్ చేసేసాను. తీసుకొని గాయ్స్, నాకు శారీ ప్రీ ప్లీటింగ్ వచ్చనమాట. ఆ వీడియో కనుక మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను ప్రీ ప్లీటింగ్ వీడియో కంపల్సరీ పెడతాను. వీడియో కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రీ ప్లీటింగ్ అండ్ శారీ డ్రాపింగ్ అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టుకోవడం అయిపోయింది. ఇంకా మా బాబు చూడండి నవ్వుతున్నాడు అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా చూడండి, ఒక 3 hours ఇంట్లో లేకపోతే ఎలా ఉంది ఏంటి అని. మా హస్బెండ్ ఏమో పనికి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఇక్కడ ఇట్లా ఉందన్నమాట కిచెన్. నెక్స్ట్ అయితే ఇంకా అంతా క్లీన్ చేసేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఎలా పడితే అలా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక్కడైతే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. 2 or 3 weeks అవుతుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. అందులో కోల్డ్ అయింది అనమాట. కోల్డ్ కూడా అయిందనమాట. అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా స్టవ్ మీద ఏంటంటే వేడి నీళ్ళు కాచి పక్కన పెట్టాను అనమాట. ఇక్కడైతే అన్ని సర్దేసుకుంటున్నాను. మొత్తం చీమలు పట్టేసాయి గాయస్. ఎందుకో తెలవట్లే కానీ ఏం స్వీట్స్ కూడా ఉండవు ఇంట్లో. అవి ఎందుకో చీమలు పట్టేసాయి అసలు. ఇంకా అంతా తుడుచుకుంటున్నాను. ఇదైతే కొత్తిమీర, కారం డబ్బా ఇంకా పెట్టేసాను. నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ కొట్టేసేయండి. అండ్ గాయస్, నాకు టైం ఉండట్లేదు అనమాట. నేను వీడియోస్ అన్నీ చేసేసుకుంటున్నాను, ఎడిటింగ్ చేయలేకపోతున్నాను అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఫోన్ నా దగ్గర ఉండదు. అమ్మేమో డ్యూటీకి వెళ్ళిపోతుంది. అమ్మ ఉన్నప్పుడు ఇంకా వీడియోస్ తీసుకోవడం, బ్లాగ్స్ తీసుకోవడం సరిపోతుంది అనమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే మొత్తం చెదారంగా ఉందన్నమాట. తర్వాత అన్నీ క్లీన్ చేసి సర్దేసేసుకున్న తర్వాత ఎలా పడితే అలా ఉందని మళ్ళీ ఎంత తీసేసుకొని తుడిచేసేసుకొని ఎంత మళ్ళీ క్లీన్ చేసేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అన్నీ దాంట్లో పెట్టేసుకుంటున్నాను. గోధుమ పిండి, సాల్ట్, నెక్స్ట్ ఇడ్లీ రవ్వ, నెక్స్ట్ ఆయిల్, కందిపప్పు, కంఫర్ట్, విమ్ జెల్, హార్పిక్ అండ్ ముగ్గు అండ్ సర్ఫ్ ఎక్సెల్ సోప్స్, విమ్ సోప్స్,
నెక్స్ట్ డవ్ షాంపూస్ అన్నీ ఇంకా ఒకటికి అన్నీ లైన్గా ఉండేసి ఇంకా కట్ చేసేసి అలా పెట్టేసుకున్నాను చింపేసి. నెక్స్ట్ గరం మసాలా, చికెన్ మసాలా, చింతపండు, కోల్గేట్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, పసుపు, పేపర్, మినపగుండ్లు, ఇంకా అన్నీ ఇంకా మిగిలినవన్నీ ఇంకా అలా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా క్యాన్లో అయితే బియ్యం ఉన్నాయి. ఇంకా ఇలా ఉందన్నమాట సర్దేసిన తర్వాత కిచెన్. ఇంకా చూడండి ఎంత దుమ్ము వచ్చిందో, ఇంకా ఎంత ఊడ్చుకొస్తున్నాను అనమాట. మొత్తం ఇడ్లీ రవ్వ అయితే మొత్తం చినిగిపోయింది గాయస్. ఇంకా మిగతాదంతా పడేసేసి చినిగిందంతా కొంచెం కింద పడి ఉంటుంది కాబట్టి డబ్బాలో బాక్స్లో ఇంకా అదంతా దులిపేసిన తర్వాత ఇంక ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంక ఊడ్చేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోమేసుకున్నాను అనమాట. గిన్నెలు తోమేసేసుకుని గిన్నెలన్నీ ఇంకా బోర్లు ఇచ్చేసుకుంటున్నాను, అంటే సర్దేసుకుంటున్నాను అనమాట. గాయస్ మన ఛానల్లో అయితే బిర్యానీ రెసిపీ అండ్ చికెన్ అండ్ మటన్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఒకే బ్లాగ్లో 3 రెసిపీస్ ఉన్నాయన్నమాట, చూసేయండి. నెక్స్ట్ అయితే ఇంకా బాబుకి అయితే వేడి నీళ్ళు కాస్తున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టేసి వేడి నీళ్ళు, ఇంకా బాబుకి స్నానం చేపియాలి కాబట్టి నీళ్ళైతే పెట్టేసేసిన తర్వాత కాగిన తర్వాత నీళ్ళు అయితే పోసేస్తాను అనమాట. ఇంకా నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేసేసుకున్న తర్వాత ఇంకైతే ఇల్లు ఊడ్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇందాక కిచెన్ ఊడ్చేసాను, మొత్తం గలీజ్గా ఉందని ఫస్ట్ అయితే కిచెన్ ఊడ్చేసేసుకున్నాను. ఇంకా బాబు అయితే నిద్రపోయాడు అనమాట. ఇంకా గది అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంకా ఏమీ రాలేదన్నమాట, సింపుల్గా ఉంది. లేచాడు గాయస్, చిచ్చారు పిడుగు. మా బాబు అయితే లేసేసాడు. ఇంకా నేనైతే అరుస్తూనే ఉన్నాను అనమాట. తను ఏడుస్తున్నాడు, ఇంకా నేనే ఏడవకు అంటున్నానే ఉన్నాను అనమాట. కానీ తను ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేస్తాం గాయస్, ఎంత ఏడవద్దన్నా ఏడుస్తూ ఉంటారు కదా బాబులు. ఇంకా తనకి ఇంకా 5 months. నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇంకా పాలు, ఇంకా అక్కడికి వీడియో కట్ చేసేసాను అనమాట. ఇంకా వీలు అవ్వలేదు, ఇంకా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇంకా అట్లా ఇంకా అందుకనే ఇంకా వీడియో కూడా స్టార్ట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పాలు కాచానమాట. ఇంట్లో పని అంతా చేసేసుకున్న తర్వాత ఇల్లు ముగ్గేసుకోవడం, ఊడ్చుకోవడం, చల్లుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పాలు కాచుకొని తర్వాత ఇంకా టిఫిన్ తెచ్చారనమాట. తెస్తే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకైతే బట్టలు ఉతుక్కుంటున్నాను. గాయస్ నాకు ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు గాయస్, ఎందుకంటే చాలా మాట్లాడాలి అనుకుంటాను, కానీ వీడియో ముందరకు వచ్చేలోపు లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు మర్చిపోతున్నాను అనమాట. ఏం చెప్పాలి ఏంటి అని ఫస్ట్ అయితే అనుకుంటున్నాను, ఇలా చెప్పాలి అలా చెప్పాలి, ఇలా వీడియో చేయాలి అలా వీడియో చేయాలి అని అనుకుంటున్నాను, కానీ మర్చిపోతున్నాను అనమాట. ఇక్కడైతే బట్టలు ఉతికేసుకుంటున్నాను. ఇంకా అది ఎన్ని వీడియోస్ చేద్దాం అనుకున్న ఫోన్ ఉండదు, టైం ఉన్నా ఆ టైంకి ఫోన్ ఉండదన్నమాట. అలా అయిపోతుంది. ఇంకా చెప్పాను కదండి, నాకు శారీ ప్రీ ప్లీటింగ్ వచ్చనమాట. ఆ వీడియో కనుక మీకు కావాలనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ శారీ ప్రీ ప్లీటింగ్ వీడియో నేను చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. వీడియో నేనైతే చేస్తాను, శారీ ప్రీ ప్లీటింగ్ వీడియో అనమాట చేస్తాను.
నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు ఉతుక్కోవడం అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. 2 గ్లాసెస్ రైస్ వేసి ఇద్దరమే కాబట్టి, సరే ముగ్గురం కాబట్టి, బాబు అయితే ఇంకా 5th మంత్ కాబట్టి తినకూడదు కాబట్టి ఇంకైతే మా ఇద్దరికి అయితే సరిపోని పోసుకుంటున్నాం అనమాట. ఇంకా కడిగేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాను. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు గాయ్స్. ఫస్ట్ వీడియో ఆన్ చేస్తే అది మాట్లాడాలి, ఇది మాట్లాడాలనుకుంటున్నాను. బట్ తర్వాత ఏంటో ఏమో నాకైతే కొంచెం భయం వేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మర్చిపోతున్నాను. ఇంకా అన్నం పెట్టేసుకున్న తర్వాత ఇంక చూడండి మళ్ళీ ఎలా ఉందో మీరు చూసారు కదా. నేను సర్దేసుకుని ఇంకా అట్లుందనమాట. ఇంకా క్యాన్ అయితే ఇంకా లోపల పెట్టేసేసుకుంటున్నాను. క్యాన్ అయితే ఇంకా లోపల పెట్టేసుకున్నాను. ఇగ్నోర్ చేసేయండి. క్యాన్ అయితే లోపల పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా అయితే ఎక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఉతుకొని బట్టలు అయితే ఆరేసేసుకున్నాను. చూడండి గాయస్, ఇంకా రైస్ అయిపోయింది. ఇంకా బర్నర్ మొత్తం తుడుచుకుందామని లోపు నెక్స్ట్ ఆ బర్నర్ తీసి కింద పెట్టాను అనమాట. తీసేలోపు బాగున్నాయన్నమాట. ఇంకెక్కడైతే ఓపెన్ చేస్తున్నాను. బాగున్నాయి ఫ్రెండ్స్. జార్స్ అయితే బాగున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక అన్నీ సర్దేసుకున్నామని మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇంకా అంతా ఫాస్ట్ మోషన్లో పెట్టేలోపు ఇంకా అలా అనిపిస్తుంది మీకు స్ట్రక్ అవుతున్నట్టు. నెక్స్ట్ అయితే ఇంకా తెచ్చేసుకున్నాం కాబట్టి అవన్నీ ఒకసారి తుడుచుకోవడం మర్చిపోయాను. నెక్స్ట్ అయితే ఒక దాంట్లో కందిపప్పు చూసే ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్లో అవన్నీ సర్దేసుకున్నాను కాబట్టి అవన్నీ మిగిలినవన్నీ దీంట్లో పోసేసుకున్నాను. మినపగుండ్లు, నెక్స్ట్ అయితే ఇప్పుడు మినపగుండ్లు పోసాను కదా అదైతే చేంజ్ చేశాను అనమాట. దాంట్లో సాల్ట్ వేసాను. ఇదైతే గల్లు. ఇక్కడైతే ఇడ్లీ రవ్వ పోసేసుకుంటున్నాను. చూసే ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఎలాంటిది ఏమేమి సర్దేసుకున్నాను అని చెప్పేసాను కాబట్టి అవన్నీ ఇంకా రిమైనింగ్ మిగిలినవన్నీ ప్యాకెట్లో అన్నీ దీంట్లో పోసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే అన్నీ సర్దేసుకోవడం అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ వచ్చేసింది. ఫస్ట్లో అయితే ఎట్లా ఉందంటే నాకు నచ్చలేదు. ఆర్గనైజ్ చేసేసాక చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అని. ఇంకా జార్స్ వచ్చేసాక నాకైతే ఫుల్ ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ కొట్టేసేయండి. మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. బాయ్ గాయ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్. బాయ్.